నేను అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఏదైతే కులాల గురించి మాట్లాడింది పెద్ద విషయం చేశారన్నారు. పులివెందుల్లో బాబాయిని చంపితే మాత్రం దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అది ఒక పెద్ద విషయం కాకుండా చేశారన్నట్టుగా కూడా తను మాట్లాడడం జరిగింది. అది ఎట్లా చూస్తారంటారు? పులివెందులో బాబాయ్ జరిగిన విషయంలో కేసు బుక్ అయిందా అమ్మా? విచారణ కూడా జరిగింది. ఎవరైతే మర్డర్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసినారా? బెయిల్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారు? మేమే మర్డర్ చేసామని వాళ్ళు బయట మీడియాలో చెప్తున్నారా లేదా? చెప్తున్నారు కదా. కేసు బుక్ అయింది, దోషులు అరెస్ట్ అయినారు, దోషులను గుర్తించారు. వాళ్ళు వచ్చి మీడియాలో అవును మేమే చంపామంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు. వీళ్ళ ఆరోపణ ఏంటి? దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. లేదు, దీని వెనకాల వైఎస్ వివేకానంద రెడ్డి కూతురి హస్తం కూడా ఉందా లేదా కోణం కూడా విచారణ జరగాలి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి అక్కడ వాళ్ళు రాగానే కొన్ని పేపర్లు ఎత్తుకుని వెళ్ళిపోయినారంట. దాని మీద విచారణ జరగాల వద్దా? జరగాలి కదా. ఇక్కడ బాబాయ్ కేసు ఏమీ వదిలిపెట్టలేదు. నంబర్ 1, మీరు చేసింది ఏంటి? బాబాయ్ హత్యని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలని మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేసింది అసత్య ప్రచారాలే. మీరు ఏమని చెప్పినారు? 34,000 మంది బాలికలు మిస్ అయినారు, అది అబద్ధం. 14 లక్షల కోట్ల అప్పులు చేస్తానన్నారు, అదే అబద్ధం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ భూములు గుంజుకుంటారన్నారు, అదే అబద్ధం. అట్లా మీరు ఏది ఆంగ్ల మాధ్యమంలో ఇది చేస్తే అన్ని అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసుకుంటా మీరు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నించాలి. అందులో ఒకటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం కూడా అబద్ధమే. రాబోయే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టే తీర్పిచ్చింది కదా. ఇంకా ఎందుకు దాన్ని చెప్తున్నా కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేయటం వల్లనే ఆయన మీద నెగిటివ్ వచ్చింది. ఏమంటాడు? ఆయన ఇంటి ముందర ఎవరో మందు తాగి ఇద్దరు ఎవరో గొడవపడ్డారు, నా ఇంటి ముందర రెక్కి నిర్వహించారు అంటాడు. ఆయన మీటింగ్ కంటే 2,000 మంది పులివెందుల రౌడీలు వచ్చినారంట. ఆయనకి నిఘా వర్గాలు చెప్పినాయంట, అరే బాబు నీ మీటింగ్ వచ్చింది 5,000 మంది, అందులో 2,000 మంది పులివెందులు ఉంటే నీ మీటింగ్ ఎవరు జనం రానంటే కదా. సగం మంది పులివెందుల రౌడీలే అయితే మాట్లాడేటప్పుడు అది దొరికిపోతాం అనేది ఇది కూడా స్పృహ కూడా ఉండదు పవన్ కళ్యాణ్కి. సో నిఘా వర్గాలు చెప్పినాయి కదా. మరి నిఘా వర్గాలు ఈ రోజున బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, మరి ఆ 2,000 మంది ఎవరో చెప్పు అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని. అట్లాగైతే ప్రతి అంశం మీద పచ్చి అబద్ధాలు అయితే చెప్పినారో, ఇలా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటమే తప్ప అందులో వాస్తవాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని నిర్మించి నేను లేకపోతే అసలు ఆ నిర్మాణం జరిగేదా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. మరి అది దాన్ని ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు కట్టినారు, అది పోయింది కదా సార్, పోయింది కదా. అది అంటే అది రిటైనింగ్ వాళ్ళు కొట్టుకెళ్తానే కదా మళ్ళీ కట్టింది, కాదంటారా? కాదు. జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలోకి నీళ్ళు రాకుండా మొత్తం గోడ కట్టినాడు కాబట్టి 3 సంవత్సరాలు వరద వచ్చినా కానీ ఒక చుక్కల నీళ్ళు కూడా అటు పోలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పుద్ది కదా రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిందని చెప్పేసి. ఏడ కూలిపోయింది? అది మీరు చెప్పేది దాంది పోలవరం డ్యామ్ది, నేను చెప్పేది కృష్ణా రివర్ విజయవాడలో ఉన్నది, నేను చెప్పేది కృష్ణా రివర్ దీన్ని. సో ఇక్కడ ప్రతి ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం హయాంలో కొన్ని పనులు జరుగుతాయి. నేను లేకపోతే అది జరిగేదే కాదంటే ఎట్లా అమ్మా? అంటే నాయకులు లేకుండా పనులు అయిపోవాలి, మరి నాయకులు ఉంది ఎందుకు? అందుకనే మరి నాయకులు ఎన్నుకోవడం ఎందుకు? ఇక డైరెక్ట్గా పనులు అయిపోతే బ్యూరోక్రసీకి అప్పచెప్పేస్తే అయిపోతుంది కదమ్మా. ఈ ఎన్నికలు ఎందుకు? వీళ్ళు వచ్చి బిల్డప్ ఇవ్వడం ఎందుకు? వీళ్ళ స్పీచ్లు మనం తలకాయ నొప్పి ఎందుకు? ఈ విశ్లేషణ ఎందుకు? సో అవసరమే లేదు. పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం జవాబు కూడా చెప్పలేము. కొన్నిటికి అయితే కడుపు నవ్వు వస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దేశ నిర్మాణం కోసం పనులు చేసి అంటే నిర్మాణం కోసం పనిచేసిన వాడిని విడగొట్టింది
అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏమో దేశ నిర్మాణం కోసము నేను కృషి చేస్తా అంటాడు కదా. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం నినాదం దాన్ని ఏమంటారు అంటే దేశ నిర్మాణం కోసం నేను ఏదిని విడగొట్టేవాడిని కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే విడగొట్టేవాడిని కాదు అంటే ఏంటన్నా, విడగొట్టేవాడిని కాదన్నట్టుడే వెళ్ళి కమల్ హాసన్ని రజనీకాంత్ని కలిసి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏదో చేద్దామని చూసినాడు 2017లో. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అన్నాడు, కానీ అక్కడ వాళ్ళు ఎవరు కేర్ చేయలే, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అయిపోయిన తర్వాత ఎవడో తలకు మాసిన సన్నాసి దద్దమ్మ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో మేము ఇంత పన్ను కడుతున్నాము దక్షిణ భారతదేశం నుంచి, మాకు రావాల్సింది ఇంతే వస్తుంది అని ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాడు. ఏ రాష్ట్రం ఈ దేశంలో సంపద మొత్తం కలెక్ట్ చేసి ఏ రాష్ట్రానికి ఎంత పంచడమో అది కేంద్రం ఇష్టం. అది ఒక రాష్ట్రంలో జిల్లాలు ఉంటాయి, అన్ని జిల్లాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో అది రాష్ట్రం ఇష్టం. ధనిక జిల్లాలో వచ్చిన డబ్బులు ధనిక జిల్లాలోనే ఖర్చు పెట్టాలంటే పేద జిల్లాలు ఎప్పుడు పేద జిల్లాలుగానే ఉంటాయి. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మున్సిపాలిటీ ఉంది, అన్ని డివిజన్లలో ట్యాక్స్ తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టాలి, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఖర్చు పెడతామంటే స్లమ్స్ ఎట్లా డెవలప్ కావాలా? ఆ ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన. ధనిక రాష్ట్రాల ట్యాక్స్ కడుతున్న డబ్బులు పేద రాష్ట్రాలకు ఎట్లా పంచుతారు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎట్లా పంచుతాడు అన్నాడు. అంత తెలివి తక్కువ దద్దమ్మ పవన్ కళ్యాణ్. ట్యాక్స్ అంటేనే ధనికుడి దగ్గర తీసుకొని పేదోడికి ఇవ్వడం. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారు? సంపాదించే వాళ్ళు కడతారు. ఎవరు ఖర్చు పెడతారు? మళ్ళీ రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం పేదోళ్ళ కోసం ఖర్చు పెడతారు. ట్యాక్స్ అంటేనే ధనికుల దగ్గర తీసుకొని పేదలకు ఇవ్వడం. ఈయన ఒక దిక్కుమాల ఆర్గ్యుమెంట్ చేసినాడు. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాయి, ఆ డబ్బులను తీసుకుపోయి మీరు యూపీ బీహార్లో ఖర్చు పెడుతున్నారు, అవి పేద రాష్ట్రాలు అట్లా ఖర్చు పెడతారు అన్నాడు. అంత దిక్కుమాలిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్, అంత తెలివి తక్కువడు. అంటే ఇది ఈ చర్చ కూడా జరుగుతుంది కదా సార్. ఎందుకంటే నిజంగానే సౌత్ నుంచి వెళ్ళి 1 రూపీ తీసుకుంటే సౌత్కి వచ్చేవి కనీసం 5% అంటే 5 పైసల మందం కూడా రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, సెంట్రల్ నుంచి రావట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్ ఎవరు చేశాం కానీ తెలివి తక్కువ సన్నాసి దద్దమ్మని చెంపమ్మడి కొట్టాలి ఒకటి ఎవడైనా సరే. కాదంటే హైదరాబాద్ ఉందమ్మా, హైదరాబాద్ లో కొన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కువ ట్యాక్స్ ఎక్కడ వస్తుంది? బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్. ఆ డబ్బులు అక్కడనే ఖర్చు పెట్టాలా? సిమెంట్ రోడ్లు పేదలకి, వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ పేదల వాళ్ళు ట్యాక్స్ తక్కువ కడతారు. ట్యాక్స్ తక్కువ కడతారా లేదా? కడతారు. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వగల వద్దా? ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సంపాదన తక్కువ కదా సార్, వాళ్ళ సంపాదన తగ్గట్టు వాళ్ళు ట్యాక్స్లు పే చేయాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళ సంపాదన ప్రకారం వాళ్ళు ట్యాక్స్లు కడతారు కదా. వాళ్ళకి జరగాల్సిన అభివృద్ధి వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరగాల్సిన అభివృద్ధి వీళ్ళకి కూడా జరుగుతుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ తక్కువ కడతారు కాబట్టి అక్కడ అభివృద్ధి తక్కువ ఉండాలనా? వాళ్ళకి డ్రైనేజ్ ఉండకూడదు, డ్రింకింగ్ వాటర్ ఉండకూడదు, మున్సిపాలిటీ క్లీన్లెస్ ఉండకూడదు స్లమ్స్ లో. మరి మీరన్న లెక్క ప్రకారం ఎందుకు అక్కడ అభివృద్ధి ముందు నుంచి జరగలేదు? మరి ఇప్పుడు సెంట్రల్ అయ్యి ఉండి అక్కడ అంత గట్టిగా ఉండి ఎందుకు అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు? ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిన ట్యాక్స్లతో అక్కడ బతకాల్సి వస్తుంది? మరి ఇక్కడ నుంచి వెళ్ళిన ట్యాక్స్, ఇప్పుడు దేశంలో ధనికులు పేదలు ఉంటారమ్మా. పేదలు స్థలాలు కొనుక్కుని ఎక్కడ కొనుక్కుంటారు? రేట్ తక్కువ ఉన్న చోట కొనుక్కుంటారు. ధనికులు రేట్ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ భరించగలరు. అంటే మనం అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ట్యాక్స్ కట్టి వాళ్ళకు మళ్ళీ నిధులు రాకపోతే బాధపడేది ఇక్కడ ప్రజలే కదా సార్. ట్యాక్స్ అంటేనే ధనికుల దగ్గర తీసుకొని పేదలకు ఖర్చు పెట్టడం. అది దేశం అయితే ధనిక రాష్ట్రాల దగ్గర తీసుకొని పేద రాష్ట్రాలకు ఖర్చు పెడతారు. అది రాష్ట్రం అయితే ధనిక జిల్లాల దగ్గర తీసుకొని పేద జిల్లాలకు ఖర్చు పెడతారు. అది కార్పొరేషన్ అయితే ధనిక డివిజన్ల దగ్గర తీసుకొని పేద డివిజన్లకు ఖర్చు పెడతారు. మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఖర్చు పెట్టాలంటే ఆడినంత చెవట సన్నాసి దద్దమ్మ రాజకీయ నాయకుడు అనే అర్హత లేదు వాడికి. ట్యాక్సింగ్ అంటేనే ధనికుడి దగ్గర డబ్బులు తీసుకొని పేదోడికి ఖర్చు పెట్టడం. ట్యాక్సింగ్ అంటేనే అది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు కడతాడు? 30% ఎవడు కడతాడు? ఎక్కువ ఇన్కమ్ ఉన్నాడు వాడు అంటాడు నేను డబ్బులు కడుతున్నా, నేను ఆనకెందుకు కట్టాలని అంటాడు. ఇంకే ట్యాక్స్ కట్టాలంటాడు వాడు. ట్యాక్స్ అంటే ఏంటో తెలియని సన్నాసి దద్దమ్మలు కూడా రాజకీయ నాయకులు అయిపోయినారు. అంటే గత ప్రభుత్వాలు సరిగ్గా పని చేయలేకపోవడం వల్లనే నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు కరెక్ట్గా పని చేస్తే నేను ఎందుకు పార్టీ పెట్టేవాడిని, ప్రజలకి చేయాల్సింది చేస్తే అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు మరి నిజంగా పని చేయలేదా? ఒకవేళ గత ప్రభుత్వాలు నిజంగానే పని చెయ్యలేదనుకుంటే మరి ఆ ప్రభుత్వంతోనే అంటే వాళ్ళతోనే కూటమిలో ఉన్నారు కదా. ఇప్పుడు బాగా పనిచేస్తుంది కదా, మరి పార్టీ పని చేయమనమ్మా. చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తాడు, విమర్శించట్లేదు కదా. జనసేన పార్టీ మూసేయమనమ్మా. ఎందుకు పార్టీ? ఇవన్నీ దొంగ నాటకాలు. జనసేన పార్టీ అనేది కాదు.
ఆయన కేవలం బినామీ. నేను ఇందాక చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు. సో అయితే కాదంటారు, ఆయన పార్టీ కాదు, ఆయనకి అందుకే అంత పట్టించుకోకుండా ఉంటున్నారు, ఏ జరిగినా కూడా తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉంటున్నారని అంటారు మీరు. అంతే, పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నడుస్తుంది. అంటే నేను పెద్ద హీరోని కాకపోవచ్చు, కానీ నాకు డబ్బులకు ఎట్లాంటి కొరత లేదు, సో నేను ఫ్లాప్ అయినా కానీ నాకు డబ్బులు వస్తాయి అంటాడు. నువ్వు ఫ్లాప్ అయినా నీకు డబ్బులు వస్తాయి. ప్రొడ్యూసర్ గంగపాల్ అవుతాడు. అభిమానులు ఒక్కొక్క టికెట్ 150 రూపాయల టికెట్ 3,000, 4,000, 10,000 పెట్టుకొని వాళ్ళ వ్యక్తి పూజ మానసిక రోగం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వీళ్ళందరూ నష్టపోయి నువ్వు బాగుపడుతున్నావు, అదే గొప్పగా చెప్పుకుంటున్నావు. అంటే వాళ్ళందరినీ ముంచేసింది కదా. ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాలి, ఈయన సినిమాలు తీస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకోవాలా, డైరెక్టర్కి ఈయన సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అయితే ఆయనకు సినిమాలు ఉండవు, ఆయన జీవితం నాశనము, ప్రొడ్యూసర్ జీవితం నాశనము. ఫ్లాప్ అయిన తర్వాత అభిమానులు 150 రూపాయల టికెట్ పెట్టుకొని 150 టికెట్ అని 500, 1000 పెట్టి వీళ్ళుకొని వీళ్ళు లాసు, వీళ్ళందరూ లాస్ అయ్యి నువ్వు బాగుపడ్డావు. అంటే వాళ్ళ ముంచి నువ్వు బాగుపడ్డావు, అది గొప్పగా చెప్పుకుంటున్నావు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.